అందరూ పెళ్లికి వచ్చి కూర్చున్నారు. ఈ యజమానుడు ఒక్కొక్కరిని చూస్తా ఉన్నాడు. ఇతను పెళ్లి వస్త్రాలు వేసుకున్నాడా, ఇతను వేసుకున్నాడా, ఒక్కొక్కరిని చూస్తా వచ్చాడు. ఒక ఆయన కుర్చీలో కూర్చొని మౌనంగా ఉన్నాడు. వెంటనే ఆ యజమానుడు అన్నాడు, స్నేహితుడా, నీ పెళ్లి వస్త్రములేయి అని అడిగాడు. అయ్యా, నేను పెళ్లి భోజనానికి పిలిచారని అడావిడిగా వచ్చానయ్యా, పెళ్లి వస్త్రాల గురించి నాకు తెలియదయ్యా అని నెపాలు చెప్పడం ప్రారంభించాడు. వెంటనే శిక్ష అమల్లోకి వచ్చేసింది. ఈ రోజును బట్టి ఖండించడం, బుద్ధి చెప్పడం, సరి చేయడం అనేది పరలోక రాజ్యంలో ఉండవు. అదంతా భూమి మీదే. సరి చేసుకోవాలన్నా, సరిదిద్దుకోవాలన్నా, క్రమపరుచుకోవాలన్నా, మన జీవితాన్ని దేవుని ఎదుట అర్థమనబడుతున్న వాక్యం ఎదుట మనం సరిగ్గా నిలబడాలంటే ఇదంతా భూమి మీద ఉండగానే సరి చేసుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నేను అయ్యా ఈ రోజైనా జాగ్రత్తగా ఉంటాను, అబ్బా ఇప్పుడైనా బాప్తిసం పొందుకుంటాను, ఇప్పుడైనా అభిషేకం పొందుకుంటాను, ఒక్క గంట సమయం ఇవ్వు అని అడిగే అర్హతలు, సమయము పరలోక రాజ్యంలో ఉండదు. పెళ్లిదాకా దేవుని రాకడ వచ్చేంత వరకే నీకు అవకాశం. రాకడ వచ్చిందా ఇక నీకు అవకాశం లేనే లేదు. ఈ భూమి మీద అవకాశాలు ఉండొచ్చు, కానీ పరలోకానికి అవకాశం